హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు కథ హృదయబంధం ఎపిసోడ్ 6. ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. స్నేహ కోసం వెతుకుతున్న అభయ్ కళ్ళల్లో ఆందోళన, తపన స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి హాస్టల్ గేటు దాటి చీకట్లోకి నడుచుకుంటూ వెళ్ళిన స్నేహారూపమే అతని కళ్ళ ముందు కదలాడుతోంది. శారదా మేడం అన్న కఠినమైన మాటలకు స్నేహ ఎంతగా బాధపడింది అని తలుచుకుంటుంటే అభయ్కి చాలా బాధగా అనిపిస్తోంది. స్నేహ తండ్రి శత్రువు కావచ్చు, కానీ స్నేహ ఏ తప్పు చేయలేదు. అలాంటి అమ్మాయి ఈ సిటీలో ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆమెకు ఏమైనా ఆపద కలిగిందా అనే ఆలోచనలు అభయ్ని ముళ్ళులా గుచ్చుతున్నాయి. స్టీరింగ్ వీల్ను గట్టిగా పట్టుకుని రోడ్డుకు ఇరువైపులా ఉన్న బస్టాప్లు, పార్కులు, రైల్వే స్టేషన్ పరిసరాలను అభయ్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నాడు. దారిలో కనిపించిన పండ్ల వ్యాపారులను, చిన్న చిన్న షాపుల వారిని స్నేహ ఫోటో చూపించి ఆరా తీస్తున్నాడు. కానీ అందరూ తమకు తెలియదనే సమాధానమే చెప్పారు. దాంతో అభయ్ మనసులో భయం మరింత ఎక్కువైంది. విక్రమ్ పన్నిన కుట్రల వల్లనే స్నేహ జీవితం ఈ పరిస్థితికి వచ్చిందని, ఒకవేళ విక్రమ్ రౌడీలు మళ్ళీ స్నేహని ఏమైనా చేసి ఉంటారా అనే అనుమానం అభయ్ మనసును తొలిచేస్తుంది. ఇదే సమయంలో శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ క్యాంపస్లో విక్రమ్ రఘుతో కలిసి తన కొత్త కుట్రకు రూపకల్పన చేస్తున్నాడు. స్నేహ వెళ్ళిపోయిన అభయ్ ప్రశాంతంగా లేరని, ఆమెను వెతకడానికి కారు వేసుకుని సిటీ అంతా తిరుగుతున్నాడని తెలిసాక విక్రమ్లో ఈర్ష్య, క్రోధం రగిలిపోయాయి. రఘు, అభయ్ ఆ స్నేహను వెతికి పట్టుకుంటే మన ప్లాన్ అంతా తలకిందులవుతుంది. అందుకే అభయ్ ఆమెను కలవకముందే మనం స్నేహను కనుక్కోవాలి. ఈసారి ఆమెను భయపెట్టడం కాదు, శాశ్వతంగా ఈ సిటీ నుంచే కాకుండా ఈ లోకం నుంచే మాయం చేయాలి అని విక్రమ్ క్రూరంగా నవ్వాడు. రఘు భయపడుతూ, విక్రమ్ విక్రమ్ గారు, అభయ్ కాలేజీ కరస్పాండెంట్. ఒకవేళ అతనికి మన కుట్ర తెలిసిపోతే పోలీసులు నన్ను నిన్ను జైల్లో పెడతారు అని అన్నాడు. విక్రమ్ రఘు కాలర్ పట్టుకుని, భయపడుకురా, శారదా మేడమే స్నేహను కాలేజీ నుంచి వెళ్ళగొట్టింది. కాబట్టి స్నేహకు ఏమైనా జరిగితే అందరి అనుమానం శారదా మేడం పైన పడుతుంది. అభయ్ తన తల్లిని మరింత అసహ్యించుకుంటాడు. అలా శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ యాజమాన్యం నా చేతుల్లోకి వస్తుంది అని తన కుట్రను వివరించాడు. మరోవైపు సిటీ చివరిలో ఉన్న ఒక పాత బస్టాప్లో స్నేహ ఒంటరిగా కూర్చొని ఉంది. రాత్రంతా నిద్రలేక కంటి నిండా కన్నీళ్లతో ఆమె కళ్ళు వాచిపోయాయి. తండ్రి చేసిన తప్పుకు తాను అనుభవిస్తున్న ఈ శిక్షను తలుచుకుని స్నేహ చిన్నపిల్లలా రోధించింది. శారదా మేడం అన్న శత్రువు కూతురు మన కాలేజీలో ఉండకూడదు అనే మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. అభయ్ చూపించిన ఆప్యాయత, ప్రేమ ఒకవైపు, శారదా మేడం చూపించిన ద్వేషం మరోవైపు ఆమెను చాలా బాధిస్తున్నాయి. స్నేహ తన చేతిలో ఉన్న బ్యాగ్ని గట్టిగా పట్టుకుని ఇక ఈ నగరంలో ఉండటం మంచిది కాదని తన సొంత ఊరికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. కానీ ఆమె దగ్గర ప్రయాణానికి సరిపడా డబ్బులు లేవు. ఉదయాన్నే ఆకలి వేస్తున్నా మనసులో ఉన్న బాధ ముందు ఆకలి కూడా చిన్నదైపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆ బస్టాప్ ముందు 2 నల్లటి రంగు కార్లు వచ్చి ఆగాయి. 4 రౌడీలు ముఖాలకు గుడ్డలు కట్టుకుని ఉన్నారు. వారు కారు దిగి స్నేహ వైపు క్రూరమైన చూపులతో చూడటం మొదలుపెట్టారు. రౌడీలను చూసి స్నేహ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఆమె భయంతో లేచి నిలబడి వెనక్కి జరగడానికి ప్రయత్నించింది. కానీ ఆ రౌడీలు ఆమెను చుట్టుముట్టారు. ఏ అమ్మాయి, విక్రమ్ సార్ నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోమన్నారు. మాతో మాట్లాడకుండా కారు ఎక్కు, లేదంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అని ఒక రౌడీ కత్తి తీసి బెదిరించాడు. స్నేహ గట్టిగా కేకలు వేయడానికి ప్రయత్నించగా ఒక రౌడీ ఆమె నోరు మూయబోయాడు. స్నేహ తన చేతిలో ఉన్న బ్యాగ్తో అతని ముఖంపై గట్టిగా కొట్టి అక్కడి నుంచి రోడ్డుపైకి పరిగెత్తడం ప్రారంభించింది. నన్ను కాపాడండి, ఎవరైనా సహాయం చేయండి అని స్నేహ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను అరుస్తూ అడిగింది. కానీ ఉదయాన్నే రోడ్డుపై ట్రాఫిక్ తక్కువగా ఉండడం వల్ల ఎవరూ ఆమె కేకలను పట్టించుకోలేదు. రౌడీలు ఆమె వెనుక పరిగెత్తుకుంటూ వచ్చి ఒక ప్రదేశంలో ఆమెను పట్టుకుని కిందకు నెట్టేశారు. స్నేహ చేతులకు, కాళ్లకు దెబ్బలు తగిలి రక్తం రావడం మొదలైంది. స్నేహ భయంతో వణుకుతూ, నన్ను ఏం చేయకండి, నేను కాలేజీ వెళ్ళిపోతున్నాను కదా, మళ్ళీ విక్రమ్ నన్నెందుకు వేధిస్తున్నాడు అని ఏడుస్తూ వేడుకుంది. ఒక రౌడీ వికృతంగా నవ్వుతూ, నువ్వు వెళ్ళిపోవడం కాదు స్నేహ, నువ్వు బతికి ఉంటే అభయ్ నిన్ను ఎలాగైనా వెతికి పట్టుకుంటాడు. నువ్వు చస్తేనే అభయ్, శారదా మేడముల మధ్య శత్రుత్వం శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇది విక్రమ్ సార్ ప్లాన్
అని చెప్పి స్నేహ మెడ పట్టుకోవడానికి చెయ్యి ముందుకు చాచాడు. స్నేహ కళ్ళు మూసుకొని దేవుడా నన్ను కాపాడు అని మనసులో ప్రార్థించింది. సరిగ్గా అదే క్షణంలో సడన్గా ఒక బ్లాక్ కలర్ కారు అత్యంత వేగంగా వచ్చి ఆ రౌడీల కారును ఢీకొట్టింది. టైర్ల ఘర్షణ శబ్దంతో ఆ ప్రదేశమంతా తీవ్రమైన దుమ్ము లేచింది. కార్ డోర్ తెరుచుకొని అభయ్ కోపంతో బయటకు అడుగుపెట్టాడు. అభయ్ ముఖంలో ఉన్న కోపం చూసి రౌడీలు కూడా ఒక్క క్షణం వెనుకడుగు వేశారు. దెబ్బతిని కింద పడి ఉన్న స్నేహను, ఆమె చేతికి ఉన్న రక్తాన్ని చూసిన అభయ్ కళ్ళల్లో నిప్పులు చెరిగాయి. అతని హృదయం కోపంతో రగిలిపోయింది. స్నేహ అని అరుస్తూ అభయ్ ఆమె దగ్గరకు పరిగెత్తుకెళ్ళాడు. స్నేహ అభయ్ని చూడగానే తన బాధనంతా మర్చిపోయి అభయ్ సార్ అని ఏడుస్తూ అతని వెనుక దాక్కుంది. అభయ్ స్నేహను తన వెనుకకు తిప్పుకుని ధైర్యం చెప్తూ, భయపడకు స్నేహ, నేనున్నాను, నిన్ను తాకే ధైర్యం ఈ లోకంలో ఎవరికీ లేదు అని అన్నాడు. ఆ తర్వాత అభయ్ రౌడీల వైపు తిరిగాడు. అతని చూపుల్లోని తీవ్రతకు రౌడీలు భయపడ్డారు. కానీ తమ వద్ద ఉన్న కత్తులు, ఐరన్ రాడ్లు తిప్పుతూ అభయ్ పైకి దూసుకొచ్చారు. మొదట రౌడీ రాడ్తో పట్టుబాగా అభయ్ చాలా సమయస్ఫూర్తితో ఆ రాడ్ను చేత్తో పట్టుకుని అతని కడుపులో గట్టిగా అతన్ని కింద పడేశాడు. అభయ్ ఒక అడవి సింహంలా విజృంభించాడు. స్నేహను కాపాడుకోవాలనే పట్టుదల అతనిలో అపారమైన శక్తిని నింపింది. మరో ఇద్దరు రౌడీలు కలిసి అభయ్ని వెనక నుంచి పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ అభయ్ వెనక్కి తిరిగి వారిద్దరి తలలను ఒకదానికొకటి గట్టిగా ఢీకొట్టించాడు. మిగిలిన ప్రధాన రౌడీ కత్తితో అభయ్ గుండెకు గురిపెట్టాడు. గురిపెట్టి పడవబోయాడు. అభయ్ పక్కకి తప్పుకొని ఆ రౌడీ చేయి విరిచేసి కత్తిని లాక్కొని అతని మెడ దగ్గర పెట్టాడు. చెప్పు, మిమ్మల్ని ఎవరు పంపించారు? విక్రమే కదా అని అభయ్ గంభీరమైన గొంతుతో గర్జించాడు. దెబ్బలకు తాళలేక ఆ రౌడీ వణుకుతూ, అవును సార్, విక్రమ్ సార్, రఘు సార్ కలిసి పంపించారు. స్నేహను చంపేసి ఆ నింద నా శారదా మేడం పైకి తోయమని చెప్పారు అని నిజం చెప్పేశాడు. రౌడీ నోటి నుంచి ఆ నిజం వినగానే అభయ్కి షాక్ గురయ్యాడు. విక్రమ్ ఇంతటి నీచమైన కుట్ర పన్నాడా? శారదా మేడంను తనను విడదీయడమే కాకుండా స్నేహ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదా అనే నిజం అభయ్కి స్పష్టంగా అర్థమైంది. అభయ్ ఆ రౌడీని గట్టిగా తన్ని కింద పడేసి, ఇంకొక్కసారి ఈ నగరంలో కనిపిస్తే మిమ్మల్ని సజీవంగా సమాధి చేస్తాను, పోండి ఇక్కడి నుంచి అని హెచ్చరించాడు. రౌడీలు దెబ్బలు తిని తమ కారును వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. అభయ్ వెంటనే స్నేహ దగ్గరికి వచ్చాడు. స్నేహ వణుకుతూ కన్నీళ్లతో నిలబడి ఉంది. అభయ్ తన జేబులోంచి రుమాలు తీసి స్నేహ చేతికి తగిలిన దెబ్బకు రక్తం రాకుండా గట్టిగా కట్టాడు. స్నేహ నవ్వు, ప్రశాంతంగా ఉండు, నీకు ఏమీ కాలేదు, నేను సమయానికి రాకపోతే ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించావా అని అభయ్ ఆవేదనగా అడిగాడు. స్నేహ కన్నీళ్లు తుడుచుకుంటూ, నా వల్ల మీ ప్రాణాలకు ప్రమాదం అభయ్ సార్, విక్రమ్ మిమ్మల్ని కూడా లక్ష్యంగా చేసుకున్నాడు. శారదా మేడం నన్ను అసహ్యించుకుంటున్నారు. నేనిక్కడ ఉంటే అందరికీ కష్టాలే మిగులుతాయి, నన్ను వెళ్ళనివ్వండి అని వేడుకుంది. కానీ అభయ్ స్నేహ భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపాడు. నో స్నేహ, నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. నీ తండ్రి సుభద్రయ్య గారు శత్రువు అని మా అమ్మ అనుకుంటుంది. కానీ ఆ విక్రమ్ పన్నిన కుట్రల వల్లే ఈ అపోహాలన్నీ వచ్చాయని నాకు అర్థమవుతుంది. నేను నిన్ను ఒంటరిగా వదిలేను, నాతో రా అని పట్టుపట్టాడు. అభయ్ స్నేహను బలవంతంగా కారులో కూర్చోబెట్టి శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ వైపు కారును పోనిచ్చాడు. కారులో ప్రయాణిస్తున్నంతసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆవహించింది. స్నేహ కిటికీలోంచి బయటకు చూస్తూ ఆలోచనలో మునిగిపోయింది. అభయ్ తనపై చూపుతున్న ఈ ప్రేమ, రక్షణ స్పందన ఆమె మనసును తాకుతుంది. కానీ శారదా మేడం కోపం, సమాజం వేసే ప్రశ్నలు ఆమెను భయపడుతున్నాయి. అభయ్ మాత్రం మనసులో ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చాడు. విక్రమ్ నకిలీ ముసుగును అందరి ముందు తొలగించాలి. స్నేహ తండ్రి సుభద్రయ్య గారికి, స్నేహకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి. శారదా మేడంకు అసలు నిజం నిరూపించి స్నేహకు కాలేజీలో తన జీవితంలో తగిన గౌరవాన్ని అందించాలని అభయ్ అనుకున్నాడు. కారు శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ క్యాంపస్లోకి ప్రవేశించింది. ఆ సమయంలో కాలేజీ గ్రౌండ్లో విక్రమ్ రఘులతో కలిసి స్టూడెంట్స్తో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. తాము పంపిన రౌడీలు స్నేహ పని పూర్తి చేసి ఉంటారని విక్రమ్ లోపల సంబరపడుతున్నాడు. కానీ సరిగ్గా అదే సమయంలో అభయ్ కారు వేగంగా వచ్చి విక్రమ్ ముందు ఆగడం చూసి విక్రమ్ ముఖంలో రంగులు మారాయి. కారు దిగిన అభయ్ లోపల నుంచి స్నేహ చేయి పట్టుకుని బయటకు తీసుకురావడం చూసి
విక్రమ్, రఘు ఇద్దరూ షాకు అయ్యారు. రౌడీలు ప్లాన్ ఫెయిల్ చేశారని, అభయ్ స్నేహను సురక్షితంగా తీసుకొచ్చాడని తెలిసాక విక్రమ్కి చెమటలు పట్టడం మొదలయ్యాయి. అభయ్ స్నేహ చేయి వదలకుండా నేరుగా విక్రమ్ వైపు నడుచుకుంటూ వచ్చాడు. కాలేజీలో ఉన్న స్టూడెంట్స్, ప్రొఫెసర్లు అందరూ ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూడటం మొదలుపెట్టారు. విక్రమ్ తన భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ నకిలీ నవ్వుతో, ఏంటి అభయ్, స్నేహను మళ్ళీ తీసుకొచ్చావా? శారదా మేడం నిన్న రాత్రే ఈమెను కాలేజీ నుంచి వెళ్ళగొట్టారు కదా, మళ్ళీ ఈ శత్రువు కూతుర్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు అని గంభీరంగా మాట్లాడడానికి ప్రయత్నించాడు. అభయ్ ఏమీ మాట్లాడకుండా ఒక్కసారిగా విక్రమ్ రొమ్ముపై గట్టిగా తన్నాడు. విక్రమ్ కింద పడిపోయాడు. కాలేజీ ప్రాంగణమంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. రఘు భయంతో వణికిపోతూ పక్కకు తప్పుకున్నాడు. విక్రమ్ కింద నుంచి లేచి, అభయ్, నీకు ఎంత ధైర్యం ఉంటే నాపై చేయి చేసుకుంటావు? నేను ఈ కాలేజీ ట్రస్టీ కొడుకుని అని అరిచాడు. అభయ్ విక్రమ్ కాలర్ పట్టుకుని పైకి లేపి, ట్రస్టీ కొడుకువు కాదురా, నువ్వు ఒక నీచమైన క్రిమినల్వి. స్నేహను చంపడానికి రౌడీలను పంపింది నువ్వే కదా. ఆ నింద మా అమ్మ శారదా మేడం పైకి తోసి మమ్మల్ని విడదీయాలని చూసింది నువ్వే కదా అని గర్జించాడు. ఈ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ ఆశ్చర్యపోయారు. విక్రమ్ తడబడుతూ, ఇది అబద్ధం, అభయ్ ఆధారాలు లేకుండా నాపై నిందలు వేస్తున్నాడు అని కేకలు వేశాడు. సరిగ్గా అదే సమయంలో శారదా మేడం ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయటకు వచ్చింది. కాలేజీ గ్రౌండ్లో జరుగుతున్న రభస చూసి ఆమె కోపంతో అభయ్ దగ్గరకు వచ్చింది. అభయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? విక్రమ్ని ఎందుకు కొడుతున్నావు? నిన్న రాత్రే నేను చెప్పాను కదా, ఆ స్నేహం మన జీవితాల్లోకి రాకూడదని. మళ్ళీ ఆమెను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని శారదా మేడం కఠినంగా అడిగింది. అభయ్ శారదా మేడం వైపు చూసి, అమ్మా, నువ్వు చూస్తున్నది, నమ్ముతున్నది అబద్ధం. స్నేహ మన శత్రువు కాదు. మన అసలైన శత్రువు మన పక్కనే ఉన్న ఈ విక్రమ్ అని గట్టిగా చెప్పాడు. శారదా మేడం ఆశ్చర్యంగా, అభయ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా? సుభద్రయ్య మన కాలేజీ నిధులను కాజేసి నన్ను మోసం చేశాడు. అతని కూతురు స్నేహ మంచిది ఎలా అవుతుంది అని ప్రశ్నించింది. అబ్బాయి స్నేహ వైపు చూసి తన ఫోన్ బయటకు తీశాడు. అమ్మా, నిన్న రాత్రి స్నేహ హాస్టల్ వదిలి వెళ్లే ముందు విక్రమ్ పంపిన రౌడీలు ఆమెను చంపడానికి ప్రయత్నించారు. నేను సమయానికి వెళ్ళి ఆ రౌడీలను పట్టుకున్నాను. వారు చెప్పిన నిజాలు నా ఫోన్లో రికార్డ్ చేశాను. ఒకసారి ఇది విను అని అబ్బాయి ఫోన్ వాయిస్ రికార్డ్ను ప్లే చేశాడు. ఆ వాయిస్ రికార్డింగ్లో రౌడీ గొంతు స్పష్టంగా వినిపించింది. విక్రమ్ సార్, రఘు సార్ కలిసి పంపించారు. నేను స్నేహను చంపేసి ఆ నింద శారదా మేడం పైకి తోయమని చెప్పారు అని రౌడీ చెప్పిన మాటలు కాలేజీ మైక్ మ్రోగినట్లు అందరికీ వినిపించాయి. ఆ రికార్డింగ్ వినగానే శారదా మేడం ముఖంలో రంగులు మారాయి. విక్రమ్ ముఖం చిన్నబోయింది. కాలేజీలోని ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ విక్రమ్ వైపు అసహ్యంగా చూడటం మొదలుపెట్టారు. శారదా మేడం విక్రమ్ వైపు చూసింది. విక్రమ్, ఇది నిజమా? నా నమ్మకాన్ని వమ్ము చేసి నా కాలేజీలోని ఇన్ని కుట్రలు పన్నావా అని శారదా మేడం తీవ్రమైన ఆగ్రహంతో అడిగింది. విక్రమ్ దొరికిపోయానని అర్థమై, మేడం, వీడు నన్ను ఇరికించడానికి దొంగ రికార్డింగ్ సృష్టించాడు. నేను అలాంటి వాడిని కాదు అని బొంకడానికి ప్రయత్నించాడు. కానీ అభయ్ మాత్రం ఆగకుండా, ఇంకా అబద్ధాలు చెప్తావా విక్రమ్? 20 ఏళ్ల క్రితం సుభద్రయ్య గారు కాలేజీ ఫండ్స్ కాజేశారని నువ్వు సృష్టించిన దొంగలేఖలు, పాత ఆడిట్ రికార్డుల ఫోర్జరీలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. మా నాన్న శేఖరంతో నీ తండ్రి చేతులు కలిపి శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ నిధులను కాజేసి ఆ నిందను శారదా మేడం పైకి, సుభద్రయ్య గారిపైకి నెట్టేశారు అని సంచలనమైన నిజాన్ని బయటపెట్టాడు. అభయ్ నోటి నుంచి ఆ మాటలు వినగానే శారదా మేడం కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఇన్నాళ్ళు తన భర్త శేఖరం చేసిన ద్రోహానికి, సుభద్రయ్యపై పడ్డ నిందకు వెనుక ఉన్న అసలు సూత్రధారులు విక్రమ్ కుటుంబమేనని శారదా మేడంకి స్పష్టమైంది. శారదా మేడం మెల్లగా స్నేహ దగ్గరకు వచ్చింది. స్నేహ వణుకుతూ తలదించుకొని నిలబడి ఉంది. శారదా మేడం స్నేహ 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లతో, స్నేహ, నన్ను క్షమించు తల్లి. నిన్న రాత్రి నేను నిన్ను శత్రువు అని దారుణంగా మాట్లాడాను. నీ తండ్రి సుభద్రయ్య ఎంత నిజాయితీపరుడో తెలిసినా ఈ విక్రమ్ పన్నిన కుట్రల వల్ల నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని బాధపడింది. స్నేహ కన్నీళ్లు తుడుచుకుంటూ, లేదు మేడం, మీ స్థానంలో ఎవరున్నా అలాగే ఆలోచిస్తారు.
నా తండ్రి నిజాయితీ బయటపడింది. నాకు అదే చాలు అంది. శారదా మేడం స్నేహను గుడ్డకు అత్తుకుని కాలేజీ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఆ అబ్బాయి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విక్రమ్ రఘులను అప్పగించాడు. పోలీసులు విక్రమ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా విక్రమ్ అభయ్ వైపు క్రూరంగా చూస్తూ, అభయ్, నువ్వు గెలిచానని అనుకోకు. లండన్ నుంచి మీ నాన్న శేఖరం రాబోతున్నాడు. ఆయన వచ్చాక ఈ శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ని నిన్ను నాశనం చేయడం ఖాయం అని హెచ్చరిస్తూ వెళ్ళాడు. విక్రమ్ అరెస్ట్ అవ్వడంతో కాలేజీలో ప్రశాంతత నెలకొంది. శారదా మేడం స్నేహను మళ్ళీ హాస్టల్లో గౌరవంగా చేర్చుకోవడమే కాకుండా కాలేజీ స్టూడెంట్స్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించింది. అభయ్ స్నేహల మధ్య ఉన్న అపోహలు తొలగిపోయి వారి బంధం మరింత బలపడింది. అభయ్ స్నేహ వైపు ప్రేమగా చూస్తూ, ఇకపై నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని మాటిచ్చాడు. కానీ విక్రమ్ చెప్పినట్లుగా శేఖరం లండన్ నుంచి ఇండియాకు విమానంలో ప్రయాణమవుతున్న దృశ్యంతో శేఖరం రాకతో అభయ్ స్నేహల జీవితాల్లో ఎలాంటి తుఫాను రాబోతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.